పద్మనాభపురం ఒకప్పటి కేరళను పాలించిన ట్రావెన్కోర్ రాజుల రాజధాని నగరం. 400 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన ఈ ప్యాలెస్ ఆసియాలోనే అతిపెద్ద చెక్కతో నిర్మించిన భవనం. లోపల చాలా వింతలు విశేషాలు ఉన్నాయి. ఒక్కొక్కటిగా చూద్దాం పదండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నమస్తే అని. చూస్తున్నారు కదా, నా వ్యాన్ ఇక్కడే పక్కన పార్క్ చేసుకుని నేను ఇప్పుడు ఆసియాలోనే అతిపెద్ద చెక్క ప్యాలెస్ అయిన పద్మనాభపురం ప్యాలెస్ అండ్ మ్యూజియం ఆఫ్ యాంటిక్విటీస్కి వెళ్ళబోతున్నా. ఇది ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లాలో ఉంది, కానీ దీన్ని కేరళ గవర్నమెంట్ ఆపరేట్ చేస్తుంది. ఎందుకు ఏమిటి అనేది మళ్ళీ తర్వాత ఈ ప్యాలెస్లో ఏమేమి విశేషాలు ఉన్నాయో అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని కొత్తగా వస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఆల్ ఇండియా సిరీస్ స్టార్ట్ అయింది. మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. మీ సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వీడియోలోకి వెళ్తే ముందుగా కనిపించేదే ముఖ్య వాతిల్ అంటే ముఖద్వారం. పెద్ద పెద్ద దర్వాజా తలుపులు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఆ తలుపులకి మెటల్ స్పైక్స్ కూడా ఉన్నాయి, చాలా స్ట్రాంగ్గా. ఇంకా లోపలికి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్లో కనిపించేదే టికెట్ కౌంటర్. ఈ టికెట్ కౌంటర్లో పర్ హెడ్కి 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అదే పిల్లలకైతే జస్ట్ 10 రూపీస్ మాత్రమే. మొబైల్ కెమెరాకి 20 రూపీస్ అడిషనల్గా పే చేయాల్సి ఉంటుంది. అదే వీడియోగ్రఫీకి అయితే 2100 పే చేయాలి. అమ్మో, అంతైతే మరీ కష్టం. కిందున్న ఈ గైడ్లైన్స్ చూడండి. ఈ గైడ్లైన్స్ని ఖచ్చితంగా ప్యాలెస్లో ఉన్నంతసేపు పాటించాల్సి ఉంటుంది. చుట్టూ ఒకసారి వ్యూ చూద్దాం, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఈ ఖాళీ ప్లేస్లో ట్రావెన్కోర్ రాజులు మల్ల యుద్ధం, కుస్తీ పోటీలు నిర్వహించేవారంట. వీటిని చూడడానికి రాజమహిళలకు పైనుంచి ఒక అంతస్తులాగా ఉండి కిటికీలతో కూడిన ఒక రాజభవనం కూడా ఉంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆ చిన్న చిన్న కిటికీల నుంచి చూసేవాళ్ళేమో. ఈ ప్యాలెస్లో చెప్పులు అయితే నాట్ అలౌడ్. సో పక్కనే ఒక చెప్పుల కౌంటర్ ఉంది. పర్ పేర్కి 2 రూపీస్ తీసుకుంటున్నారు అంతే. ఇంకా టికెట్ కౌంటర్లోకి వెళ్ళగానే కింద వుడెన్ ఫ్లోర్ కానీ, సైడ్ కౌంటర్ కానీ, వాల్స్కి పెయింటింగ్స్ కానీ అద్భుతంగా ఉండే. జస్ట్ ఎంట్రన్స్ టికెట్ తీసుకున్నా అంతే. వీడియోగ్రఫీకి టికెట్ తీసుకోలేదు. జస్ట్ మొబైల్ కెమెరాకి 20 రూపీస్ అడిషనల్గా పే చేసి ఎవరికి తెలియకుండా వీడియో అయితే రికార్డ్ చేశా. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళగానే ఫస్ట్గా కనిపించేదే పూముఖ మాలిక అంటే ఎంట్రన్స్ అన్నట్టు. ఇక్కడ నుంచి మొత్తం ప్యాలెస్ని చూడవచ్చు. రాతి స్తంభాల మీద చెక్క పైకప్పు మీద డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ లేడీ గైడ్స్ మలయాళంలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనకు అర్థం కాక డైరెక్ట్గా పైకి ఎక్కితే కనిపించింది మంత్రశాల. దీన్నే సభామండపం అని కూడా అంటారు. ఇక్కడ ట్రావెన్కోర్ రాజులు తమ మంత్రులతోటి సమావేశం అయ్యేవారంట. చూడొచ్చు, రౌండ్ టేబుల్గా కుర్చీలలో కూర్చొని చర్చించుకునేవారు కావచ్చు. చుట్టూ చిన్న చిన్న కిటికీలతో చల్లని గాలి వెళ్తురు వచ్చేలాగా అంత బ్యూటిఫుల్గా అక్కడ గద్దెల మీద కూర్చునేటట్టు కూడా చాలా బాగా కట్టారు. చూడండి, ఇది అయిపోగానే దీన్ని ఆనుకొని ఒక పెద్ద హాల్ ఉంది. దీన్నే ఓటుపుర అంటే డైనింగ్ హాల్ అంట. చూడండి ఇంత పెద్ద హాలు మామూలుగా కాదు. ఒక 2000 మందిని ఒకేసారి కూర్చోబెట్టి భోజనం పెట్టేవారంట. అది కూడా ఒక అంతస్తు మీద. చెక్కతో చేసిన అంతస్తు అంటే అర్థం చేసుకోండి. 2000 మందిని కెపాసిటీని మెయింటైన్ చేయాలంటే ఎంత స్ట్రాంగ్గా కట్టారో అదే ఆ కాలంలోనే. హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. చుట్టూ వెంటిలేషన్ కోసం పెద్ద పెద్ద కిటికీలు, విశాలవంతమైన హాలు, దాని పైకప్పు, ఇంత మార్వలస్ స్ట్రక్చర్ అయితే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. కిందికి దిగితే కనిపించేదే తాయి కొట్టారం. ఇది పూర్తి ప్యాలెస్లోనే మెయిన్ ప్లేస్ అన్నట్టు. పురాతనమైన కట్టడం కూడా ఇదే. పైకప్పు మీద డిజైన్స్ అండ్ చెక్క పిల్లర్స్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కార్వ్ చేశారు. చూడండి, ఇది పూజా మందిరం అంట. రాజు ఇక్కడే పూజ చేసుకునేవాడంట. చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇంకా పైకి ఎక్కితే పక్కన వరండాలో కిటికీలను చూడండి చెక్క బేడాలతోటి. లెఫ్ట్ అండ్ రైట్స్కి ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అయ్యేలాగా ఉన్నాయి. ఇవే కాకుండా కిటికీల కన్నా పెద్ద పెద్ద సైజులో డోర్స్ ఉన్నాయి, కానీ అవి కంప్లీట్ డోర్స్ అయితే కాదు, ఎందుకంటే దారి అయితే లేదు దానికి. జస్ట్ రూమ్స్కి వెంటిలేషన్ కోసం ఎదురుగా పెట్టిల్లంతే. ట్రావెన్కోర్ రాజులు పాలించిన వేనాడ్, అదేనండి సౌత్ కేరళ ప్రాంతానికి ఇప్పుడున్న పద్మనాభపురం ఒకప్పుడు రాజధానిగా ఉండేది. దీని పేరు కల్కులంగా ఉండేది ఫస్ట్. కానీ ట్రావెన్కోర్ రాజైన రాజమార్తాండవర్మ ఇష్టదైవమైన శ్రీ పద్మనాభ స్వామి పేరు మీదే ఈ ప్రాంతానికి కల్కులం నుండి పద్మనాభపురంగా మారింది. తర్వాత రాజులు తిరువనంతపురంని రాజధానిగా చేసుకొని రాజ్యాన్ని పరిపాలించారు. అలా మెల్లిమెల్లిగా ప్రాచుర్యం కోల్పోయి ప్రస్తుతం ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో ఉంది. అయినా కూడా కేరళ ప్రభుత్వం తమ వారసత్వ సంపదను కాపాడుకోవడానికి తమిళనాడు గవర్నమెంట్తో ఒప్పందం కూర్చుకొని ఇప్పుడు ఈ పూర్తి ప్యాలెస్ని తను ఆపరేట్ చేస్తుంది. ఇదే రాజు బెడ్రూమ్. ఇక్కడ మీకు కనిపించేదే బెడ్. చూడండి
ఈ బెడ్కి ఒక విశేషం ఉంది. ఏంటంటే 64 పీసులుగా ఔషధ మొక్కల కలపలతో చేసిల్లంట. దీన్ని డచ్ వ్యాపారస్తులు గిఫ్ట్గా ఇచ్చారంట. బెడ్ మీద చిన్న చిన్న కార్వింగ్స్ కూడా ఎంత బ్యూటిఫుల్గా డీటెయిల్గా చెక్కారో చూడండి. బెడ్రూమ్ పైకప్ మీద పీకాక్ అండ్ డ్రాగన్ అని కలుపుతూ ఒక డిజైన్ అయితే చేశారు. అది ఎందుకు ఏంటనేది అయితే ఆ మలయాళం చెప్పడం వల్ల నాకైతే అర్థం కాలేదు. ముందుకెళ్ళి చూస్తే ఒక పెద్ద ఉయ్యాల కనిపిస్తుంది. ఇదే రాణిగారి అలంకార మండపం అంట. ఇక్కడే రాణిగారిని అలంకరించేవారంట. చూడొచ్చు. ఇక్కడ పక్కనే రాణిగారి అమ్మగారి బెడ్ కూడా ఉంది. అక్కడక్కడ మధ్య మధ్యలో ఎమర్జెన్సీ ఎగ్జిట్లు కూడా ఉన్నాయి. రాజకుటుంబం ఏదైనా విపత్కర పరిస్థితుల్లో ఇక్కడ నుండి వేరే వేరే ప్యాలెస్లకు చేరుకునేలాగా ఇక్కడ నుంచి అండర్ గ్రౌండ్ టన్నెల్స్ ఉన్నాయంట. అలానే ముందుకెళ్తే ఇక్కడ నుండి నాట్య మండపం కూడా కనిపించేలాగా ఒక చిన్న చిన్న కిటికీలు అయితే ఉన్నాయి. ముందుకెళ్తే రాయల్ ఆఫీసెస్ కనిపిస్తున్నాయి. చూడండి, ఈ పెద్ద హాల్స్ ఇవన్నీ రాయల్ ఆఫీసెస్. ఏ శాఖలకు ఆ మంత్రులు ఈ సైడ్లో కూర్చునేవారేమో. ఈ టేబుల్స్ చూస్తే అకౌంట్ సెక్షన్ ఇక్కడే ఉండేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే బుక్స్ అండ్ క్యాష్ మెయింటైన్ చేయాలంటే ఆ మాత్రం టేబుల్స్ అయితే ఉండాలి. దీని పక్కనే ఒక వుడెన్ స్ట్రక్చర్ ఉంది. దీన్నే అంబారి ముకప్పు అంటారంట. ఇక్కడ నుండే రాజు రథాల రేస్ చూడడానికి కిటికీలతో ఒక వ్యూ అయితే కట్టారు. పక్కనే ఓ పెద్ద హాలు. ఆ హాల్లో ఫోటో ఎగ్జిబిషన్ అయితే ఉంది. ఇక్కడ ట్రావెన్కోర్ రాజ్యం గురించి పూర్తిగా చరిత్ర అండ్ అక్కడక్కడ కొన్ని మెమరీస్ కోసం పాత ఫొటోస్ కూడా ఉన్నాయి. అండ్ పెయింటింగ్స్ కూడా చూడడానికి డీటెయిలింగ్గా ఎవ్రీథింగ్ ఉంది. కానీ కొంచెం పాతబడ్డం వల్ల డల్గా అయిపోయాయి. కెమెరాలో అయితే కరెక్ట్గా రికార్డ్ చేయలేకపోయాను. దీన్ని ఆనుకొని పక్కన ఒక గెస్ట్ హౌస్ ఉంది. ఈ గెస్ట్ హౌస్కి ఆనుకొని ఒక పాతకాలంలో వాష్రూమ్స్ ఉన్నాయి. చూడండి, అప్పుడు ఎట్లా కూర్చున్నారు ఇట్లా అనుకుంటా, ఇట్లా కూర్చొని. కానీ మెయిన్గా ఇక్కడ మీరు చూస్తే చుట్టూ ఆ కిటికీలు ఉన్నాయి. ఆ హాల్ పక్కనే మొత్తం ఇటు అటు అంటే వ్యూ చూడడానికి కోసం మరి ఏంటో అర్థం కాలేదు. బాత్రూంలో వ్యూస్ ఏంటో. కానీ ఇది మెయిన్ హాల్ లెఫ్ట్ సైడ్లో. కానీ ఆ పక్కన ఇటు సైడ్ కూడా ఇంకోటి బాత్రూమ్ ఉందేమో అనుకుని వెళ్ళాను. కానీ ఇక్కడ బాత్రూమ్ కాదు, ఇక్కడ జస్ట్ ఎంట్రన్స్ ఉంది. అంటే అట్లకి వరండాల నుంచి ఎంటర్ కావడం కోసం ఇది కూడా ఎంట్రన్స్ ఉంది. చూడడానికి అయితే ఇక్కడ నుంచి పూర్తిగా బయటికి అయితే చూడడానికి ఒక మంచి వ్యూస్ తోటి బ్యూటిఫుల్గా మంచి కిటికీలు అక్కడక్కడ కిటికీలు అయితే పెట్టి మంచి వెలుతురికి అండ్ గాలికి వచ్చేటట్టు బాగా నీట్గా చెక్కారు. వరండాల నుంచి చూస్తే అయితే చూడండి వ్యూస్ ఎలా ఉన్నాయో. ఇది అవుటర్ లుక్. పూర్తిగా ఇలా ఈ ప్యాలెస్లో చాలా అంటే చాలా బంగ్లాలు కలుపుకొని ఒక పెద్ద ప్యాలెస్కి అయితే నిర్మించింది. మళ్ళీ అది కూడా చూడవచ్చు, చెక్క మీద ఫ్లోర్ వేయడం, అంత వెడల్పుగా అంత భారీ భవనాలు కట్టడం అంటే మాటలు కాదు. ఇక్కడ చాలా బంగ్లాలు ఉండడం వల్ల వీటన్నిటిని చూడడం కోసము దీన్ని ఆపరేట్ చేసే వాళ్ళు ఒక దారిలాగా పెట్టారు. ఎందుకంటే ఏది మిస్ కాకుండా ఒక్కొక్క భవనాన్ని చూసుకుంటే వెళ్ళేలాగా మధ్యలో దారిని ఏర్పాటు చేసుకుంటూ అన్నిటికీ డైరెక్షన్స్ అయితే ఇచ్చుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు మనం చూసేదే ఇదే పెద్ద కిచెను. ఇంతకుముందు చెప్పాను కదా, 2000 మందిని ఒకేసారి కూర్చోబెట్టి భోజనం చేయించాలంటే ఎంత పెద్ద కిచెన్ ఉండాలో ఇది చూడొచ్చు. ఇప్పుడైతే దీనికి డోర్ క్లోజ్ చేస్తుంది. ఇక్కడ లోపల అన్ని వంటకాలు వండేది కావచ్చు. చూడొచ్చు ఎంత పెద్దగా ఉన్నది. 5 రోకళ్ళు 5-6 రోకళ్ళు ఉన్నాయి. మళ్ళీ తర్వాత పెద్ద కుండీలాగా ఉన్నాయి చూడండి. దీంట్లో వాటర్ మళ్ళీ తర్వాత ఇంకా మిగతా వేటికి వాడతారో. కానీ ఇక్కడ నుంచి బయటికి రాగానే మళ్ళీ ఒక బంగ్లా. ఇలా ఈ పెద్ద ప్యాలెస్లో చాలా అంటే చాలా బంగ్లాలు ఉన్నాయి. ఈ బంగ్లాలన్నీ కలుపుకుంటూ మధ్యలో ఇటు వెళ్ళండి అటు వెళ్ళండి అని చెప్పేసి ఒక బోర్డ్స్ ఉన్నాయి. ఆ బోర్డ్స్ లేకపోతే అయితే మనం దీంట్లో తప్పిపోయే వాళ్ళమేమో. అంతగానం చాలా అంటే చాలా బంగ్లాలు ఉన్నాయి. ఎటు వెళ్తున్నామో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు కనిపించేదే దీన్నే నవరాత్రి మండపం అంటారు. ఈ నవరాత్రి మండపంలోనే పండుగల సమయంలో ఇక్కడ పూజలు నిర్వహించేవాళ్ళు. మళ్ళీ తర్వాత దీన్నే కళా మండపం కూడా అంటారు. ఇక్కడే కళలు కూడా ప్రదర్శించేవారేమో. దీనికి ఎదురుగానే ఒక పెద్ద టెంపుల్ అయితే ఉంది. ఈ టెంపుల్ అయితే ప్రజెంట్లీ క్లోజ్ ఉంది. చూడొచ్చు ఎంత వ్యూ అయితే బాగుంది. ఇట్లా ముందుకు వెళ్తుంటే చుట్టూ రాజస్తంభాలతోటి బ్యూటిఫుల్గా ఉంది. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.